పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇందాకే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయం శ్రీకారం చుట్టారు. మినిస్టర్ గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, సభా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధర్ బాబు గారికి, అదే రకంగా అనుభవజ్ఞులు సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ని అత్యంత అధునాతన అంగులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 39 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని 12 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో మార్చాలని, అత్యంత అధునాతనమైన సౌకర్యాలు, వయోవృద్ధులు వచ్చినా, చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ కు వచ్చినా, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయిలోని సబ్ రిజిస్టార్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఈనాడు ఇది 5వది. ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా దీన్ని ఎంఎస్ఎం ఏదైతే కార్పొరేషన్ సంస్థ ఉందో వారి ఆధ్వర్యంతో, వారి సహకారంతో 20,000 చదరపు అడుగులు, సుమారు 20 కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో ఈ ఇంటిగ్రేటెడ్ స్టాంపు ఆఫీసులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారికి ఆ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే 9 నెలల లోపే 4 ఎకరాల్లో అద్భుతమైన ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ ని మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో ఓపెన్ చేయించుకోవడం జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోయుక్తంగా ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవీ ₹1 పెంచకుండా కార్డు వాల్యూని మార్కెట్ లో ఉన్నదాని ప్రకారం తగ్గించుకొని కొద్దిగా మార్కెట్ కార్డు వాల్యూని పెంచడం జరిగింది. దీనివల్ల ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయో, రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవడానికి చేస్తున్నారని వారి ఆరోపణల పచ్చి అబద్దం. వారు అధికారంలో ఉన్ననాడు ఆనాడు 6% స్టాంపు డ్యూటీ ఉంటే వారు పెంచింది 7.5% వారు పెంచారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, సహచర మంత్రులందరూ కానీ ప్రజల మీద ఎక్కడా భారం పడద్దు, స్టాంపు డ్యూటీని 1.1% కూడా పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య రైతుల మీద, పేదవాళ్ల మీద ఈ భారం పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సూచనలతో ₹1 కూడా అదనంగా స్టాంపు డ్యూటీని పెంచకుండా, పర్సంటేజ్ని పెంచకుండా మార్కెట్ వాల్యూని కరెక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ తో పాటు రైతుల దగ్గర గాని వివిధ కారణాల చేత ప్రభుత్వ సంస్థలకి, ప్రభుత్వ వ్యవస్థలకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో పెరిగిన ఈ మార్కెట్ వాల్యూల ద్వారా నష్టపోయే రైతన్నలకు కూడా కాంపన్సేషన్ అద్భుతంగా రావటం జరుగుద్ది. ఇది ప్రభుత్వానికి లాభం కంటే కూడా భూములు కోల్పోయి ఎవరైతే ఈ ప్రభుత్వానికి, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అభివృద్ధి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ వాల్యూలు పెంచడం వల్ల ఆ భూములున్న ఆసాములకి మరింత ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుద్ది. ఇది రైతన్నలకి, ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మంచి జరిగే కార్యక్రమే కానీ
ఉద్దేశపూర్వకంగా విషమ చమ్మే ఆ ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో నిజం లేదని మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులకి వ్యవసాయ శాఖ మంత్రి వారి గారికి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వర